లాల్ దర్వాజా బోనాల సాక్షిగా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. పాత బస్తీలో టెర్రరిస్టులకు భయపడి ఎవరైతే వేరే రాష్ట్రాలకు వెళ్లారో వారంతా తిరిగి రావాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. హిందువులను కాపాడుకోవడం తమ బాధ్యత అన్నారాయన. గతంలో ఓల్డ్ సిటీలో కాషాయ జెండా పట్టుకోవాలంటే భయపడేవాళ్లని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. పాత బస్తీ ఎవరి జాగిరు కాదన్న ఆయన హిందువుల జాగిరని తేల్చి చెప్పారు. హిందువులంతా ఒక్క తాటిపైకి రావాలని, ఓటు బ్యాంకుగా మారాలన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. దేశం నుంచి ఏ సెలబ్రిటీ వచ్చినా ఇవాళ ఒక ఆనవాయితీగా మారిపోయింది. రావాలి, పాత బస్తీలోని అమ్మవారి భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవాలి. అమ్మవారి ఆశీర్వాదంతో మనం ముందుకు సాగాలని చెప్పి అమ్మవారి యొక్క శక్తిని, భాగ్యలక్ష్మి అమ్మవారి యొక్క శక్తిని ఇలా దేశవ్యాప్తంగా చాటింపజేసామంటే అది హిందూ సమాజం యొక్క గొప్పతనం. అరే, హైదరాబాద్ ఓల్డ్ సిటీలో పాత బస్తీకి రావాలంటే కాషాయపు జెండా పట్టాలంటే భయపడే పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ భాగ్యలక్ష్మి గుడి దగ్గరనే ఎవ్వరికి భయపడకుండా, ఎవరి అనుమతి లేకుండా, ఇది ఎవ్వని జాగిరి కాదు, ఈ పాత బస్తీ హిందువుల జాగిరి, ఈ భాగ్యనగర్ హిందువుల అడ్డా అని చెప్పి ఇవాళ భాగ్యలక్ష్మి అమ్మవారి పాదాల ముందు జై శ్రీరామని గర్జించిన సమాజం నా హిందూ సమాజం. అందుకే మళ్ళీ చెప్తున్నా, ఈ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పార్టీలన్నీ వాళ్ళ మైనార్టీలో ఎందుకు మాట్లాడుతున్నంటే, ఇది ఒక వేదిక, వాళ్ళ అమ్మవారి పండుగ. ఈ పండుగ సందర్భంగా మీరందరూ ప్రతిజ్ఞ తీసుకోవాలి, ప్రతిన ఉండాలి, ఒక సంకల్పం తీసుకోవాలి. ఇలా అన్ని రాజకీయ పార్టీలు ఒక వర్గం కోసం ప్రయత్నం చేస్తున్నాయి. 12% ఉన్న వర్గం ఓట్ల కోసం కక్కుర్తి పడుతున్నాయి. కానీ 80% ఉన్న హిందువుల ఓటు బ్యాంక్ మారరు. హిందువులందరూ గంపగుత్తగా ఓట్లయ్యారని చెప్పి ఒక చెడు ఆలోచన ఈ రాజకీయ పార్టీల్లో ఉన్నప్పుడు ఇలా హిందూ సమాజం ఏం చేయాలో ఒక్కసారి ఆలోచించండి. ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించండి. ఏం చేస్తే మన రాజ్యం వస్తుందో ఆలోచించండి. ఏం చేస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందూ రాజ్యం, హిందువులు ఓటు బ్యాంక్ మారి రామరాజ్యం వస్తుందో ఒక్కసారి ఇలా ఆలోచించాల్సిన బాధ్యత ఇవాళ భాగ్యనగర్లో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో హిందూ సమాజం. ఎంత దౌర్భాగ్యమని ఇలా భాగ్యనగర్లో 2 పార్టీల నాయకులే ప్రోటోకాల్ కోసం ప్రయత్నం కొట్లాడుకుంటున్నారు. నేను ఇలా గుళ్ళని తిరుగుతున్నా, ఏ గుళ్ళకు పోయినా మాకు హారతిస్తలేరు, మాకు కుంభకు స్వాగతం పలుకుతలేరని చెప్పి 2 పార్టీల వాళ్ళు కొట్లాడుకుంటున్నాను ఏడువైనా కూడా. కానీ మేము కొట్లాడేది ప్రోటోకాల్ కోసం కాదన్నా. ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడితే ఈ పాత బస్తీలో ఉన్న ప్రతి దేవాలయానికి ప్రత్యేక నిధులు ఇచ్చి గల్లీ గల్లీలో, పాత బస్తీ గల్లీలో దేవాలయాన్ని నిర్మించే బాధ్యత ఇలా మాదుంటుంది. ఇక్కడ ఏ పండుగ చేయాలని కూడా వాళ్ళను వీళ్ళను పైసలు అడుక్కొని ఉత్సవాలు చేసుకునే పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చిందంటే హిందువుల బతికేందో ఒక్కసారి ఆలోచన. అయ్యా బాంచన్ మేము జాతర చేసుకుంటాం, అయ్యా బాంచన్ మేము బోనాలు చేసుకుంటాం, అయ్యా బాంచన్ మేము గణేష్ నవరాత్రి ఉత్సవాలు చేసుకుంటాం, అయ్యా బాంచన్ హనుమంత్ జయంతి ఉత్సవాలు చేసుకుంటాం, మాకు పైసలు ఇయ్యా అని చెప్పి ప్రభుత్వాలను అడుక్కునే పరిస్థితి రావడం ఇంత సిగ్గుచేటో ఒక్కసారి ప్రతి హిందూ భాగ్యనగర్లో ఉన్న ప్రతి హిందువు ఇలా గుండె మీద చేసుకుని ఆలోచించిందన్న. నా దగ్గరికి వచ్చిన చాలా మంది, అన్నా మా దేవాలయానికి పైసలు లేవన్నా, ప్రభుత్వాలు మారుతున్నాయన్నా, పైసలు ఇస్తలేరన్నా, మేమే ఆస్తిపాస్తులు అమ్ముకొని, మా గోల్డ్ అమ్ముకొని ఇలా అప్పులై ఇలా ఉత్సవాలను నిర్వహించుకునే పరిస్థితి వచ్చిందన్నా అని చెప్పంటే ఇలా మనం ఎక్కడున్నాం, హిందువుల బతుకు ఏ విధంగా బర్బాద్ అవుతుందో ఒక్కసారి ఆలోచన. ఎవరిని అన్నా పైసలు. అరే, పాత బస్సులో ఎవరు ట్యాక్సీ కడుతున్నాడు, ఎవడు కరెంటు బిల్లు కడుతున్నాడు, ఎవడు ఇంటి పన్ను కడుతున్నాడు, ఎవడు పైసలు ఇస్తే పాత బస్సులో బతుకుతున్నారో ఒక్కసారి హిందూ సమాజం ఆలోచండి. అరే, ట్యాక్సులు వసూలు చేస్తారు, దాడులు చేస్తారు, కరెంటు బిల్లు కట్టమంటే దాడులు చేస్తారు. కానీ పాత బస్సులో ప్రతి హిందువు ఫస్ట్ రోజే కరెంటు బిల్లు కడుతున్నాడు, ఫస్ట్ రోజే నల్లా బిల్లు కడుతున్నాడు, ఫస్ట్ రోజే ఇంటి పన్ను కడుతున్నాడు, ఫస్ట్ రోజే ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు ప్రతి హిందువు ఈ పాత బస్తీలో చెల్లిస్తే ఇలా కొంతమంది పన్నులు చెల్లించకుండా దాడులు చేసే సంస్కృతి ఈ పాత బస్తీలో వచ్చిందంటే ఈ పద్ధతి మారాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఏ రాజ్యం రావాలో, ఎవరి